భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలోని ఎమ్మెల్యే ఓనమా వెంకటేశ్వర హిల్స్ కాలనీ, బాపూజీ నగర్, వెంకటేశ్వర కాలనీలలో పాదయాత్ర నిర్వహించి ఎమ్మెల్యే ఓనమా వెంకటేశ్వరరావు పరిశీలించారు. అనంతరం వెంకటేశ్వర హిల్స్ కాలనీలో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గాన్ని 17 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ మళ్లీ టికెట్ ఇచ్చారు కాబట్టి మరోసారి ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ నెల ఈ రోజు ఎన్నో తారీఖు 26 3వ తారీఖు అక్టోబర్ 3వ తారీఖు కదా మొత్తం పైపులు వేస్తే మీకు గోదావరి నిండుతాం. కానీ ప్రాంతం ఏ ప్రాంతానికి రావడం లేదో ఆ ప్రాంతానికి గోదావరి నీరు మీకు ఎక్కి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గోదావరి నిండే భద్రాచల స్వామి రామచంద్రుడు ఉన్నటువంటి పుట్టిన గడ్డ, రామచంద్ర స్వామి ఉన్న గడ్డ ప్రాంతం భద్రాచలం నుంచి పైపులు వచ్చి మీ ప్రాంతానికి ఎప్పుడు ఊహించారా? నేనే ఊహించలేదు, కానీ భగవంతుడు చేయించాడు. నన్ను రాముడే చేయించాడు. భగవంతుడే ఈ నీరు పైపులు పెట్టడం, నీరు వచ్చే కార్యక్రమం. ఇకపోతే మరి మన నెట్లో నిలబడవచ్చారా లేదా? మనం అట్లా అటువంటి పాలతని అప్పుడు చెడిపోయి లక్ష్యంగా భావిస్తూ ఉన్నాం, మనం చేస్తూ ఉన్నాం. అందువనే ఒకటే గుర్తుంచుకోండి, ఏదైనా కొన్ని కోట్ల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాదాపు 100 కోట్లు పాలత మున్సిపాలిటీ 100 కోట్లు ఇచ్చాము. ఈ 100 కోట్ల రూపాయలు ఈ పనులు చేస్తూ ఉన్నాం. అందువల్ల దయచేసి మీరు బాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అధికారులతో చెప్పాను, ఇప్పుడు మీకు కూడా చెప్పాను. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా నాకు వచ్చి చెప్పండి, తప్పుడు చేస్తాం చేసుకో. మరి రాబోయే రోజుల్లో 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను, ఎమ్మెల్యే గారు. మళ్ళీ నేను నిలబడాలా?